అయితే దాని తర్వాత అది పండేది ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు వల్ల కాదు. అన్నిట్లో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ యూరియా అంటే తెలంగాణ. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ అంటారు కాంగ్రెస్ వాళ్ళు మీ బీజేపీ రాష్ట్రాలకు కాదు, కొనుగోలు కొరకు మీకే ఎక్కువ ఇస్తున్నారు, అవసరం లేకుండా కొంటున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నామా ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ పోయి ప్లీజ్ కొనండి ఎందుకంటే వీళ్ళ కొంత డబ్బు లేవు, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు పెట్టి కొనాలి. అది పండిస్తేందుకు దాదాపు 6-10,000 కోట్లు యూరియా సబ్సిడీ ఇవ్వాలి. అన్నిట్లో ఎక్కువ తెలంగాణ రైతాంగానికి ఇచ్చేది దాదాపు ₹1,00,000 ప్రతి ఏడాది, 1,20,000 లెక్కలు కూడా ఉన్నాయి. తెలంగాణ రైతుకు ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానివల్లనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటున్న కేంద్ర ప్రభుత్వం. దానివల్లనే ఇంతో అంతో రైతు ఉన్నాడు ఇక్కడ. అంటే వరి పంట అవసరం లేదు, ఇంత మీరు చెప్పగలిగేది అవసరం ఉన్నది. భారతదేశము 60% నూనె, వంట నూనెలు కదా, అది 60% బయట నుంచి, మలేషియా నుంచి, ఇక్కడ నుంచి ఆయిల్ పామ్ బయట నుంచి వస్తుంది. అండ్ ఎన్నో ఆయిల్స్, సఫోలా, యుక్రెయిన్ వార్లా సన్ఫ్లవర్ ఆయిల్ పోయింది, ఎందుకంటే యుక్రెయిన్ వార్ తోటి మనం బయట నుంచి నూనె, క్యాస్టర్ ఆయిల్, పామ్ ఆయిల్, పప్పులు ఇవి తక్కువ. వీటికి చాలా తక్కువ ఉంది, ప్రోటీన్ అండ్ ఆయిల్ కన్సంప్షన్ మనకు చాలా అవసరము. వరి వద్దయ్యా, అవసరం లేదు. మన దేశాన్ని ఆర్థికంగా మన పెయిని పాడు చేస్తున్నది, పొట్టలు పెరుగుతున్నాయి, డయాబెటీస్, షుగర్ వస్తుంది. మనకు అవసరం ఉన్నది వాటికి నీళ్ళు ఎక్కువ. గోధుమ, వరి రెండు ఎక్కువనే ఉన్నాయి సార్ ప్రొడక్షన్. గోధుమ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది. మాకు అవసరం ఉన్నది జొన్నలు, మిలెట్. అందుకే ప్రధానమంత్రి గారు మిలెట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ హెల్త్ ఫుడ్, సూపర్ ఫుడ్ గా పాపులర్ అయింది. ఆయిల్ ఉన్న పప్పు విషయానికి వద్దాం సార్. పప్పు అంటే మీ కందిపప్పు, దానికి కాళేశ్వరం లేనప్పుడు కూడా ఎంత మంచి వరల్డ్ ఫేమస్, భారతదేశం ఫేమస్ అంటే తాండూరు కందిపప్పు. ఇప్పుడు దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా, అంటే వర్షపాతం పెద్ద అవసరం లేదు తాండూరులో కందిపప్పు పండించడానికి. సాధారణ ఏడాదిలో మంచిగా వండుతుంది. ఎప్పుడోసారి కరువు వచ్చినప్పుడు ఇది, దానికి కాళేశ్వరం ఏం అవసరం లేదు. రెగ్యులర్ సాగునీరు ఉండాలి, ఉంటే. సో అంటే తెలంగాణలో మీరు కందిపప్పులు లేకపోతే కందిపప్పుకు ఈ నడుమ డ్రిప్ పెడుతున్నాయి, ఎందుకంటే డ్రిప్ కూడా పెట్టకుండే. సో కందిపప్పు, మిల్లెట్స్ ఎక్కువ పండించాలి, లేకపోతే ఆయిల్ పామ్ పండించాలి. మరి కేసీఆర్ కూడా అదే చెప్పాడు కదా, ఆయిల్ పామ్ పెంచాలి, 2 లక్షల ఎకరాలు ఉంది, 20 లక్షల ఎకరాలు తెలంగాణలో. మీరే అప్పుడు ఫస్ట్ వరే రెండు మాట్లాడతాడు కేసీఆర్, ట్రంప్ ఒకటే కదా. ఈ రోజు ఇది మాట్లాడతారు, ఆ రోజు ఇది మాట్లాడతారు. అన్నాడు వరి పెట్టండి, సనబియ్యం పెట్టండి, తర్వాత వరేస్తే ఉరేసుకున్నట్టు అంటాడు. అన్ని మాటలు అన్ని అంటాడు. ఇది అదే అంటాడు, అన్ని మాటలు అదే. సన్న బియ్యంకు అప్పుడు పండించండి, దొడ్డు బియ్యం వద్దన్నాడు. మంచిదే కదా సన్న బియ్యం అయితే యూసేజ్. మంచిదే పండియమన్నారు. కొన్నాడా? కొనలేదు, రోడ్డు మీద పడ్డాడు. దానికి దీనికి ఎంత? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తున్నది. సన్న బియ్యం కూడా ప్రొడక్షన్ ఎక్కువైందా? సన్న బియ్యం కూడా ప్రొడక్షన్ ఎక్కువైంది. ఈనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువైంది. కానీ మనకు అవసరం ఉన్నది ఏంది? అవసరం మీరు అన్నారు కదా, ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. ఎవడు ఈ యూరియా బియ్యము పండించేది యూరియా బియ్యం, ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు 90%. 2,400 రూపాయల 2,300 రూపాయల యూరియా బస్తా 300 రూపాయలకు మోడీ ఇస్తున్నాడు. అంటే 2,000 రూపాయలు ప్రతి యూరియా బస్తాకు ఆయన సబ్సిడీ ఇస్తున్నాడు. దానివల్లనే ఈ వరి పెరుగుతుంది. అది మాక్సిమం ఉపయోగించుకునేది మనమే. మళ్ళీ గుడ్డు పెట్టుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి. ఇచ్చేదంతా కేంద్ర ప్రభుత్వము, మళ్ళీ ఏమో గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అయితే దీనికి ఇంకోలో ప్రాబ్లం ఏంటంటే, మీరు అన్నారు ఎక్స్పోర్ట్ ఎవ్వడు ముట్టాడు. ఈ యూరియా బియ్యం ఎవడు ముట్టాడు? యూరియా ఎక్కువ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా యూరియా బియ్యం ఏదో ఆఫ్రికా దేశాలకు తక్కువ ధర ఇచ్చేది. ఇంకోటి మీరు చాలా విచిత్రం పోతారు. దాంట్లో మనకి ఇంకో ప్రాబ్లం ఉన్నది. మీరు ఇప్పుడే గూగుల్లో కొట్టి చూడండి. మనం ఇప్పుడు మద్దతు ధర ఎంత ఇస్తున్నాము? 2,400, 2,500, కొన్ని వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఇంటర్నేషనల్ రైస్ ప్రైసెస్ కంటే ఎక్కువ. చాలా మేము అనుకుంటాము మన మద్దతు ధర తక్కువ, అయిపోయే వరకు ఇంకో సమస్య వస్తుంది. WTOలా మీరు ఇంతగానం సబ్సిడీ ఇచ్చి మీరు ఎక్కువ రూపాయలకు కొనుగొని మాకు తక్కువకి ఎక్స్పోర్ట్ చేయరాదని WTO తోటి సమస్య. ఎందుకంటే అన్ఫేర్, ఎందుకంటే యాంటీ డంపింగ్ ఇది వస్తుంది. దాని ప్రకారం నేను అనుకుంటా 1,900 రూపాయలు క్వింటల్ ఇంటర్నేషనల్ రైస్ ప్రైస్ కంటే ఎక్కువ. అవును,
అయితే ఆల్రెడీ మద్దతు ధరనే 25 రూపాయలు. అవును 25 మళ్ళా దానిలో వచ్చే రైస్ 66%. అయితే ఎక్స్పోర్ట్ కొరకు యాంటీ డంపింగ్ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ధరకు పండించి తక్కువ ధరకు బయటికి చేస్తే ఇవి చైనా మీద అక్యూజ్ చేస్తాడు. అయితే యాంటీ డంపింగ్ వల్ల, ఇంకోటి యూరియా ఎక్కువ అవడం వల్ల బాస్మతి ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా సార్, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అది వెనకట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు, అది తక్కువ వండుతుంది, హై వాల్యూ. ఇప్పుడు దాన్ని పెంచచ్చా? అది పెంచితే లాభమేనా తెలంగాణకు బాస్మతి? దాన్ని పెంచాలి కానీ దాని ఇది స్పెషాలిటీ ఐటమ్. రోజు తింటారు ఎవరైనా బిర్యానీ. సో ఇప్పుడు మన తెలంగాణ పండించాల్సింది ఆయిల్ పాము, మిల్లెట్స్, పప్పులు. సో దానికి అసలు ఈ వర్షపాతం అవసరం లేదు. ఆయిల్ పాముకు ఎక్కువ రెయిన్ ఫాల్ అవసరం ఉండదా? యాక్చువల్లీ దానికి తేమ కొంచెం అవసరము, కొంచెం వేసుకోవాలి. కొత్త వెరైటీ నేను అనుకుంటే తెలంగాణ ఇప్పుడు పెరిగాయి, అది మా రంగారెడ్డి. కానీ ఇప్పుడు మా రంగారెడ్డి కూడా మంచిగా పెరుగుతున్నాయి. 4 ఏళ్ళు కాదు 3.5 ఏళ్ళ సందే అది మొదలవుతున్నాయి. 5 ఏళ్ళు ఉండే ఆల్పాము కొత్త వెరైటీ వస్తున్నాయి. మా తెలంగాణలో ఇంకా మంచిగా పెరుగుతున్నాయి. ఇంకోటి కందులది ఇది అది కూడా నేను బాగా ప్రచారం చేస్తా. రాజకీయాల కంటే ఎక్కువ అదే ప్రచారం చేస్తాను. మీరు కందులు పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, అది. కానీ ఆయిల్ పామ్ 4 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా సార్ ఆయిల్ పామ్ అండి? అదే యాక్చువల్లీ 5 ఏళ్ళు ఉండి ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 years అయిపోయింది. అండ్ అంతవరకు ఫస్ట్ 2.5 years మధ్యలో టమాటాలో కందులో వేసుకోవచ్చు. సరే టమాటాలు అంటే గుర్తొచ్చింది, వెజిటేబుల్స్ ఆల్సో కూరగాయలు కూడా ఎక్కువ పండించాల్సిన అవసరం ఉందా తెలంగాణలో? ఉన్నది, కూరగాయలు ఎక్కువ పండితే అదే సప్లై చైన్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ప్రత్యేకంగా టమాటాల కొరకు. అది వేరే కూరగాయలు పండియాలి, సప్లై చైన్ మంచి చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్యము. వీటి కూరగాయల ప్రాబ్లం ఏంటంటే ఎంఎస్పి ఉండదు, షెల్ఫ్ లైఫ్ ఉండదు. షెల్ఫ్ లైఫ్ లేకుంటే పండించిన రోజు అందరూ ఒకటే రోజు పండిస్తే 100 రూపాయల టమాటా రూపాయి అయిపోతే రోడ్డు మీద పడేస్తారు. అది ఎన్నో కూరగాయలకి అవుతుంది. కానీ కేసీఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నారు కదా, ఇవన్నీ టమాటాను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సాస్ లాగా చేయొచ్చు అదే చెప్పి. అది నేను చేస్తే దాంట్లో సాస్లు చేయవచ్చు. సాస్లు కాదు, ఇప్పుడు ఎన్నో జాగాలు ఉన్నది. ఈ సమస్య ఇక్కడనే కాదు, అంతటి ఉంటుంది. కానీ ఇప్పుడు స్పెయిన్లో ఉంటుంది, బోలెడ్ టమాటాలు బాగా వాడతారు. ఇంకోటి వెనక స్పెయిన్, ఇటలీ ఇప్పుడు కూడా టమాటాను ఎండబెట్టి ఒరుగులు పెట్టుకుంటారు, ఒరుగులతోటి వంట చేస్తారు. మనోళ్ళు ఎవరైనా ఒరుగులు తింటారా? వెనకటే తిరిగేది. ఒరుగులు అంటే ఎండబెట్టిన టమాటాలు మంచిగా టేస్టీ ఉంటుంది. ఫ్రెష్ టమాటా కంటే టేస్టీ ఉంటుంది, పులుపు మంచిగా, తీపి మంచిగా అంత ఉంటుంది. కానీ మర్చిపోయినా మనం. ఇంకా ఇటలీలా టమాటా ఒరుగులు, స్పెయిన్లా. కానీ అక్కడ కూడా అంత వాడుకున్నా కూడా చాలా ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతుంది. సో మీరు చెప్పిన పంటలు ఇప్పుడు పండిస్తే గనక బెనిఫిట్ అవుద్ది. దానికి అసలు ఈ పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కాళేశ్వరం అవసరం లేదు, పాలమూరు రంగారెడ్డి కూడా అవసరం లేదు. మోస్ట్లీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం. మాకు అన్ని నదులు మైనర్ ఇరిగేషన్ పర్మనెంట్ నుంచి మిషన్ కాకతీయ చేశారు కదా, మైనర్ ఇరిగేషన్ మిషన్ కూడిపి తీసిండ్రు. అది 2-3 విధాలంగా మంచిది. కానీ అది ఉన్న కొత్తగా కట్టలేదు. అందులో ఊర్ల కుంటలు చెరువులు ఉంటాయి కదా, దాన్ని కుడిపి తీసింది. కొంచెం కొద్దిగా లాభం అయింది. కొంచెం లాభం కాని దగ్గర కూడా లాభం ఎట్లయిందంటే, ఎవడో కాంట్రాక్టర్, ఆ పార్టీలో ఉన్న కాంట్రాక్టర్, టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకి నీ పైసలు ఇచ్చే బదులు నువ్వు కాంట్రాక్ట్ చేసుకోవాలంటే వాడు 2 ట్రాక్టర్లు ఇచ్చి 20 ట్రాక్టర్లు తీసుకుంటాడు. వాడు లంచం తీసుకున్నా పని చేయకున్నా లాభం. ఎందుకంటే మన తెలంగాణ పైసలు తెలంగాణనే, మన తెలంగాణ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్టులతోటి పెద్ద కాంట్రాక్టర్ మనోళ్ళు కాదు, ఏరోప్లేన్లు కొనుక్కొని స్విట్జర్లాండ్ ఖర్చు పెడతారు, మన తెలంగాణ ఖర్చు పెడతారు. మిషన్ బగే కాకతీయాలే. ఎందుకంటే నిజంగానే లక్కీ ఏంటంటే ఈ 10 ఏళ్ళు తెలంగాణలో మంచి వానలు పడ్డాయి, అదొకటి. అండ్ గ్రౌండ్ నీళ్ళు కొన్ని చేయాలి, మంచి పని చేసింది మిషన్ కాకతీయ. వర్షం 10 సంవత్సరాలు మంచిగా పడ్డదండి. ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి వర్షాలు సూపర్ బంపర్ పడుతున్నాయి. 2019-20 నుంచి అవసరం రాలే. కాళేశ్వరం కూలిపోయినాక కూడా మంచిగా పడ్డాయి కదా, వర్షాలు మంచిగా పడ్డాయి. కాళేశ్వరం కూలిపోయినాక కూడా మంచిగా పడ్డది. కాళేశ్వరంతో నేను అనట్లేదు, నేను చెప్పే పాయింట్ ఏంటంటే రేపు ఇప్పుడు ఈ ఇయర్ ఎల్ నినో ఇయర్ అంటున్నారు. 2014-15 హారిబుల్ డ్రాట్ మనం చూసాం. లాతూర్లో అయితే వాటర్ ట్రైన్ కూడా వచ్చింది. నీళ్లకు తమిళనాడులో మెడ్రాస్ నగరానికి నీళ్ల ట్రైన్లు పోయేది, ట్రైన్లు వచ్చిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ 2014-15 లాంటి హారిబుల్ కరువు సిచ్యువేషన్ తెలంగాణకు వస్తే అప్పుడు కాళేశ్వరం యూజ్ కాదా? ఎస్ఆర్ఎస్పీ 2014 వరకు ఎస్ఆర్ఎస్పీ నిండలే. బాబ్లీ ప్రాజెక్ట్ గురించి మనం ఫైట్ చేశాం. అప్పుడు ఈ ప్రాజెక్టులు ఏవి నిండలే, ఎస్ఆర్ఎస్పీ నిండలేదు. శ్రీరామ్ సాగర్ ఇప్పుడు నిండుతోంది కాబట్టి ఓకే. నిండకపోతే శ్రీరామ్ సాగర్ నిండకపోతే, సింగూరు నిండకపోతే, లోయర్ మేనర్ డ్యామ్ నిండకపోతే
మిడ్మానేరు డ్యామ్ నిండకపోతే అప్పుడు అవసరం అయితే కదా కాళేశ్వరం. మంచి పాయింట్ అండి. మీరు ఇంతకుముందు నేను ఆర్గ్యుమెంట్ ఏమంటే నేను వెదర్ సైన్స్ ప్రకారం వ్యతిరేకము. మీ నుంచి కిందికి నీళ్ళు వస్తాయి, కింది నుంచి మీదికి నీళ్లు కేసీఆర్ పంప్ చేస్తున్నాడు, దేవుడు గెలుస్తాడా, కేసీఆర్ గెలుస్తాడు అంటే దేవుడే గెలుస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు దేవుడు అంటే దేవుడే గెలుస్తాడు. అది నీళ్లున్నప్పుడు రివర్స్ పంపింగ్ సాధ్యం కాదు. చెరువులు నిండున్నప్పుడు దాన్ని ఇంకా నింపలేరు. సరే, అది వానలు పడ్డప్పుడు. సరే, కరువు వచ్చింది, వానలు పడాయి. పడకుంటే గోదావరిలో నీళ్ళు నిండుతాయా? సరే, నిండిన జస్ట్ మన ఎల్లంపల్లి నిండే వరకు, అన్నారం నింపే వరకు గంతే ఉన్నాయి. ఇంకెక్కువ నీళ్ళు నిండి అంతే కదా, ఎక్కువ వారాయి కదా. అక్కడ లోకలే వస్తాయి. కొండపోచం అవసరం, లోకల్లోకే అవసరం. వాళ్ళు మేడిగడ్డలో ఎంత కరువు సంవత్సరం అయినా అక్కడ 2 లక్షలు 3 లక్షల టీఎంసీల 2 లక్షల 3 లక్షల క్యూసెక్ అవుతుంది. కరెక్ట్. అంటే నేను ఏమంటున్నానంటే, అవును ఎల్నినో ఉంటది, అంతటా నీళ్లుండే కానీ మేడిగడ్డలు ఉంటాయి అనుకోండి. మీ ప్రకారంగా, కేసీఆర్ ప్రకారంగా ఓకే ఉంటాయి అనుకోండి. ఆడ స్టోరేజ్ ఎక్కడుందండి? 10 టీఎంసీలు 16 టీఎంసీలు. సరే, రోజు లిఫ్ట్ చేస్తారు కదా, రోజు 2 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేస్తూ ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ చేసుకుంటూ వస్తే అప్పుడు యూజ్ అవుతుంది. అప్పుడు యూజ్ అవుతుంది. అదే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ ఎల్నినో మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కానీ మేడిగడ్డకి ఎఫెక్ట్ కాకుంటే మీరు అన్నది కరెక్ట్. అది మహారాష్ట్రలో అసాధ్యము. ఎల్నినో అంటే మొత్తం భారతదేశానికి ఎఫెక్ట్ అవుతుంది. అరే, కేసీఆర్ మీద అంటే 15% తక్కువ వర్షం పడ్డా మహారాష్ట్రలో ఉన్న అడవులు దాని కారణంగా గడ్చిరోల్ నుంచి వచ్చే వాటర్ అది లేదండి. లేదు, మీరు చూడండి, ఈవెన్ దట్ అది కూడా ఓన్లీ వానకాలంలో. కానీ వాళ్ళు ఏమంటారంటే మేడిగడ్డలో 1 టీఎంసీ వాటర్ జనవరిలో కూడా 1 టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు, జనవరి ఫిబ్రవరిలో కూడా అంటారు. లేదు, మీరు చూడండి ఫోటో. ఇన్ఫాక్ట్ అలా ఫొటోస్ పెట్టండి. నేను జనవరి ఫొటోస్ లేదు, దాని డేట్ ఉంటుంది గూగుల్ మ్యాప్లో. 1 టీఎంసీ లిఫ్ట్ చేసుడు కష్టము, అది ఆపగలగదు. అది ఆపే బరాజ్ను డ్యామ్ అనుకుంటున్నారు. అసలు మేడిగడ్డ దగ్గర అసలు బరాజే కట్టొద్దా? ఫెయిలియర్ మోడ్స్ అంటే ఎన్నో కారణాల వల్ల, డిజైన్ ఫెయిలియర్, కాంపోనెంట్ ఫెయిలియర్, లేకుంటే ఒక చాకును దువ్వెన తీర వాడుకుంటే రాంగ్ యూసేజ్. చాకు తీర బరాజ్ తీర వాడుకోవాలి, డ్యామ్ తీర వాడుకోవాలి. వీళ్ళు బరాజ్ కట్టి డ్యామ్ స్టోరేజ్ తీర వాడుకుంటారట. ఎట్లయితుంది? కింద నుంచి నీళ్ళు పోతూనే ఉంటాయి. అదే అంటే 15 టీఎంసీల బదులు ఒక 2-3 టీఎంసీలు కడితే కరెక్టా సార్? దాని ప్రకారం 15 టీఎంసీలు ఇట్స్ నాట్ మెంట్ ఫర్ స్టోరేజ్ అండి. అది ఇట్లా కట్టి పక్కకు డైవర్ట్ చేస్తాను నీళ్లు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ స్టోరేజ్. ఎందుకంటే స్టోరేజ్ ఎప్పుడైతుంది? ఇట్లా డ్యామ్ కట్టి కింద నుంచి నీళ్ళు పోకుంటా. కింద నుంచి నీళ్ళు ఎప్పుడు దీని వెనుక డ్యామ్ కింద, డ్యామ్ మీద హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అప్రాక్సిమేట్లీ సేమ్ ఉండాలి. ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అంటే లెవెల్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అప్పుడు కింద నుంచి వెళ్ళిపోతాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ప్రాబ్లం ఇంజనీర్స్ది, కేసీఆర్ ఎట్లా అవుతుంది? వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఇది ఇక్కడ కట్టవద్దు, మేడిగడ్డ దగ్గర అసలు పాసిబుల్ కాదు, దీన్ని బ్యారేజ్ కాదు డ్యామ్ అని చెప్పేది ఉండే. గ్రేటెస్ట్ ఇంజనీర్ తెలంగాణ has ever produced is KCR. Greatest economist that Telangana has produced is KCR. Greatest agriculture scientist అన్నీ ఆయన్నే. ఇంజనీర్ల మాట వింటాడా? విననిస్తాడా? నేను ఎన్నో సందర్భాల్లో చెప్పినా, కొన్ని కథలు కూడా చెప్పినా, మళ్ళీ ఎందుకు చెప్పాలి? 1-2 ఇంజనీర్లకు ధైర్యం ఉండి అడ్డం చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పడేసిండు, వాళ్ళని అవమానపరిచిండు, వాళ్ళని మీటింగ్లకు పిల్లకుంటే చేసిండు. అయితే నేను ఆ మీటింగ్ 10 మీటింగ్లకు పోయిండవచ్చు. ఆ ఇంజనీర్ ఒక ఆయన పెద్ద మనిషి ఇప్పుడు లేడు, అడ్డం చెప్తే తక్కిన పెద్ద మనుషులు ఇంజనీరు, అరే మీరు ఎంత గొప్పోలు సార్, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తట్టైంది మీకు తెలరు అంటే మీరు ఎంత మహాత్ములు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇంజనీర్స్లకు వాళ్ళకు మస్కా కొడుతుంది. అంటే తందాననేటోళ్ళు వాళ్ళందరూ కేసీఆర్ చుట్టూ ఇది తప్పునైనా ఇది కాదంటే వాళ్ళను ట్రాన్స్ఫర్లు మీటింగ్ వీళ్ళకుండా ఇచ్చేస్తారు. ఆయన ఏమంటారంటే 2 లక్షల రూపాయలు ఎకరానికి కాస్ట్ అంటే ఆ ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోవడమే చాలా నయమైంది, లేకపోతే తెలంగాణ పూర్తిగా ఇంకా దివాలా తీస్తుండే అని అంటున్నారు. సో ఒకసారి ఆయన ఆఫీస్లో పూర్తిగా టోపోగ్రఫికల్ మ్యాప్ కూడా ఆయన ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేశారు, దాని మీద స్టడీ చేసేందుకు. ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ విశ్వేశ్వరరెడ్డి గారు. ఇది టోపో మ్యాప్. ఇది టోపం అంటే ఎత్తులు వంపులు చూపెడుతుంది, గుట్టలు, ఇది ఎంత గుట్టిగా శ్రీశైలం గుట్టలు, ఇది మన హైదరాబాద్ నడిబొడ్డులో ఎలివేషన్ ఉంటుంది. ఈ సందుల నుంచి హైట్లు ఉన్నట్టు ఈ శ్రీశైలం గుట్టలు హైట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడవచ్చు, ఈ లోయల నుంచి గోదావరి వాడుతుంది,
ఇక్కడ కృష్ణా వాడుతుంది. ఇవన్నిట్లా నేను ఇదే 15 ఏళ్ల కింద తయారు చేసిన అన్ని ఎలివేషన్స్ ఆఫ్ తెలంగాణ తీసుకొని దీన్ని ఎత్తులు వంపులు ఎట్లుంటాయి, ఎటు వాడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పంప్ చేస్తుంది. ఇది మేడిగడ్డనా సార్? ఇది ఇక్కడ మేడిగడ్డ, ఈడ తుమ్మడి హట్టి ఉంటుంది, ఈడ శ్రీపాద ఎల్లంపల్లి, ఈ లోయల నుంచి కృష్ణా నది పోతుంది, గోదావరి నది పోతుంది. అయితే ఇక్కడి నుంచి ఈ లో హైట్ నుంచి ఇది 100 మీటర్స్ ఉంటుంది, ఇది దాదాపు 600 మీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పంప్ చేస్తారు, కొండపోచమ్మ సాగర్ ఇక్కడంతా. అండ్ అంటే ఎలివేషన్ ఇక్కడ మేడిగడ్డ, కొండపోచమ్మ సాగర్ దాదాపు ఇక్కడ 600 మీటర్లు, ఇది 600, కానీ 500 పంప్ అంటే సగం కిలోమీటర్ పంప్, కానీ సగం కిలోమీటర్ కాదు, దాదాపు 30 కిలోమీటర్లు 700 మీటర్ పంప్. ఎందుకంటే ఒకటే పంప్ ఇక్కడ నుంచి చేయదు, ఓ పంప్ ఇంత చేస్తుంది, మళ్ళీ కిందికి పడుతుంది, మళ్ళీ ఎత్తు, మళ్ళీ కిందికి ఎత్తు, కిందికి ఎత్తు, కిందికి, అవన్నీ టోటల్ చేస్తే దాదాపు 700 ఎంత మీటర్లు రైస్ చేస్తుంది. అండ్ ఇది వయబుల్ కాదే ఎంతమంది మాట్లాడింది. ముఖ్యంగా ఏంటంటే ఇది వెదర్ సైన్స్కు, మీటియరాలజీకు కూడా వ్యతిరేకం. అందరికి తెలుసు ఎకనామిక్లీ వయబుల్ కాదు, అందరికీ తెలుసు ఇది